పిఠాపురం చింతావారి వీధిలో నూతనంగా నిర్మించిన శ్రీ మహాలక్ష్మి గణపతి సహిత శ్రీ సీతారామాంజనేయ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. శ్రీ పీఠం పరిపూర్ణానంద స్వామి పర్యవేక్షణలో చింతావారి రామాలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఆలయం వద్ద గణపతి పూజ, హోమం, శ్రీ గణపతి, శ్రీ మహాలక్ష్మి, శ్రీ సీతారామాంజనేయ విగ్రహములు ప్రతిష్టాపన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పిఠాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు పాల్గొని మాట్లాడుతూ రామాలయ నిర్మాణం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించడం జరిగిందని, దీనికి ఎటువంటి సహాయ సహకారాలైనా తాము అందిస్తామని అన్నారు. సీతారాముల దివ్య కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ, స్వామివారి తీర్థ ప్రసాదములు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ కొత్తపల్లి బుజ్జి పద్మజ, కొత్తపల్లి కుటుంబ సభ్యులు, జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర సివిల్ సప్లైస్ శాఖ మార్చులు మరియు జనసేన పార్టీ బీఎస్సీ చైర్మన్ అటువంటి ఆదరణ మనోహర్ గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారు మరియు ఇక్కడ మన ఎంపీ గారు వీరంతా కూడా రేపు పర్యటన రాబోతున్నారు. దీంట్లో ముఖ్యంగా మన రేపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ ఉచిత బియ్యం పథకాన్ని గతంలో బండ్లు ద్వారా ఈ కార్యక్రమం జరిగింది. వెహికల్ సమకూర్చి ఒక 6 సంవత్సరాల పాటు జరిగింది. కాకపోతే అందులో ఉన్న ముఖ్య ఇబ్బంది ఏమిటంటే అనుకున్న టైంకి అక్కడ రోడ్డు మీద మనుషులు లేకపోతే వారు రేషన్ తీసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. గవర్నమెంట్ దీని మీద చాలా ఆలోచన చేసింది. 1 సంవత్సరం కాలం పాటు వెయిట్ చేసింది. ఇప్పుడు అంతిమంగా నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల మెయిన్ యొక్క సౌలభ్యం ఏంటంటే రేషన్దారుడు కూలీ నాలి తీసుకునే పనులు ఎక్కువ మంది ఉంటారు. వీళ్ళు సాయంత్రం పూట వారి పని నుంచి తిరిగి వచ్చినా కూడా రేషన్ డీలర్కి తీసుకొచ్చి ఎల్లవేళలా రేషన్ డీలర్ అందుబాటులో ఉంటాడు. వారికి కావాల్సిన అనుకూలమైన టైంలో వెళ్ళి తీసుకోవచ్చు. గతంలో అయితే ఆ వెహికల్ వచ్చిన టైంకి అక్కడ కానీ లేకపోతే ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలు చాలా చేశాం. దాన్నే ఆలోచించి ఈ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. నేను ఒకటే చెప్తున్నాను, ఇది ప్రజాప్రభుత్వం. ప్రజలకి వారికి అనువైన పాలసీలే చేస్తాం, వారికి అనుకూలంగా ఏమిటో అదే చేస్తాం. ముఖ్యంగా ఆ కార్యక్రమం ప్రారంభించడానికి వస్తున్నారు. దాంతోపాటు సకలేశ్వర స్వామి టెంపుల్ పునర్నిర్మాణం జరుగుతుంది. 1,22,00,000తో దాన్ని శంకుస్థాపన చేయబోతున్నారు. అదేవిధంగా మన వెంకటస్వామి టెంపుల్ సిఎస్ఆర్ నిధుల కింద వేరే దాతలు ఇచ్చినటువంటి దాన్ని రేపు ప్రారంభించబోతున్నారు. తదుపరి ఒక ప్రైవేట్ కార్యక్రమం ఉంటే ఒక ప్రైవేట్ బస్ కూడా ప్రారంభిస్తారు. తదుపరి కార్యకర్తల సమావేశం కూడా ఈ సందర్భంగా ఈ జనసేన పార్టీ నాయకులకి, శ్రేణులకి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మీరంతా కూడా పెద్ద ఎత్తున పాల్గొని మరొక చిన్న విషయం, సాయంత్రం 4 గంటలకి ఇటీవలే నియమింపబడ్డ మార్కెటింగ్ చైర్మన్ ప్రమాణ స్వీకారం కూర్చుంటుంది. మన వాకపల్లి శ్రీదేవి గారి ప్రమాణ స్వీకారం, అదేవిధంగా వారి కార్యకర్త సభ్యులంతా కూడా ప్రమాణ స్వీకారం ఉంటుంది. అది ఏఎంసీ ప్రాంగణంలో జరుగుతుంది. అంచేత కార్యకర్తలంతా కూడా ఇప్పుడు ఉదయం 9 గంటలకి ఉత్తరస్వామి గుడిలో ఈ కార్యక్రమం మొదలవుతుంది. సాయంత్రం 4 గంటలు 5 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. మీరందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తుందిగా కోరుతుంది. పిఠాపురం నియోజకవర్గంలో పిఠాపురం పట్టణంలో చింతావారి వీధిలో శిథిలావస్థలో ఉన్న రామాలయాన్ని ఈరోజు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని బుజ్జి గారు, వైస్ చైర్మన్ గారు, వారి కుటుంబం, మా సర్పంచ్ గారు, కొంతమంది సర్పంచ్ గారు కుటుంబం ఈ గుడిని వారి శక్తి మేరకు ఎక్కడా కూడా, నేను ఈ నియోజకవర్గంలో అన్ని గుళ్ళకి కూడా ఏదో రకంగా ఫైనాన్షియల్గా వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి గుడిని నిర్మించిన సందర్భం. కానీ ఈ గుడికి మట్టికి నేను ₹1 కూడా ఇవ్వకపోయినా వారు ప్రత్యేకమైన అభిమానంతో ఈ ప్రాంత ప్రజానీకానికి, ఈ పిఠాపురం పట్టణానికి వన్నె తెచ్చే విధంగా ఈ గుడిని అత్యంత కన్స్ట్రక్షన్ చేయడమే కాదు, అత్యంత వైభవంగా ఈ రోజున ప్రారంభోత్సవం చేసుకోవడం అనేది ఈ ప్రాంత ప్రజానీకానికి అందరికీ కూడా ఈ రామాలయము ఒక మంచి ఆలయంగా ఈ రోజున పిఠాపురం నియోజకవర్గంలో రామాలయాన్ని మనం ఈ గుడిని చూపించవచ్చు.
అంత ఇదిగా ఈ ప్రాంత ప్రజలకి కట్టించినటువంటి ఈ దంపతులకి ఈ కుటుంబానికి నా యొక్క ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను.